హక్కులు, అసలు నిజాలు తెలియని అమాయకులు. రెవెన్యూ చట్టం పట్ల అవగాహన రాహిత్యం, దీన్ని ఆసరాగా మోసాలకు గురవుతున్న వైనం. ధరణి రాకతో అయోమయంలో భూ యజమానుల జీవితాలు. నిషేధిత కాలాన్ని ధరణిలో చొప్పించి కుట్రపూరిత చర్యలు. భూ హక్కుల గురించి ధరణిలోకి మోసపూరిత వ్యవహారాలపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న కళ్ళు చెదిరే నిజాలు. భూములకు సంబంధించి ఎటువంటి హక్కులుంటాయి? ఒకప్పుడంటే భూములను కొలిసి రికార్డులు తయారు చేసినప్పుడు తెలంగాణలో అయితే 1940వ సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్లో అయితే 1910వ సంవత్సరంలో భూములకు సర్వే చేసి రికార్డులు తయారు చేయడం జరిగింది. అప్పుడు తయారు చేసిన రికార్డుల ప్రకారం 2 రకాల భూములుంటాయి. ఒకటి ప్రభుత్వ భూమి, మరొకటి ఇనాం భూమి. అంటే గవర్నమెంట్ ఇనాం, సర్కారీ ఇనాంగా కూడా పిలుస్తారు. భూములలో ఈ 2 క్లాసిఫికేషన్లు మాత్రమే ఉంటాయి. పట్టా భూమి అనే క్లాసిఫికేషన్ కూడా రెవెన్యూ రికార్డులో ఉండదు. సర్కారీ భూమి అని రాసుండి పక్కనే ఎవరైనా వ్యక్తి పేరు పట్టాదారునిగా ఉంటే అది పట్టా భూమి అని రెవెన్యూ చట్టం చెబుతోంది. రెవెన్యూ వ్యవహారాలు రకరకాలుగా మార్పులు చోటు చేసుకోవడం జరిగిందే కానీ కాలం గడిచే కొద్దీ భూముల రకాలను ప్రభుత్వం 10 రకాల భూములుగా పెంచడం జరిగింది. ప్రస్తుతం దాదాపుగా 10 రకాల కీలకమైన రకాలు రెవెన్యూ రికార్డుల ప్రకారం ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. సర్కారీ భూమి. రెవెన్యూ రికార్డుల ప్రకారం గతంలో ఉన్న ప్రభుత్వ భూమి, ప్రభుత్వ ఆధీనంలోని గవర్నమెంట్కి సంబంధించిన భూమి అని ఆ భూమిని సర్కారీ భూమిగా రెవెన్యూ చట్టం, రెవెన్యూ రికార్డులు తెలుపుతున్నాయి. మరొకటి ఇనాం భూమి. ఇనాం భూమి అంటే ఇనాం భూములను క్రమబద్ధీకరణ చేసి, అంటే అట్టి రైతులకు రైత్వారీ పట్టా లేక ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ అంటే ఓఆర్సీని రైతుకు ఇచ్చి ప్రభుత్వం పట్టా భూములుగా మార్చితే అప్పుడు అట్టి భూములు ఆ రైతుకు సంబంధించిన పట్టా భూములుగా రెవెన్యూ రికార్డులో అప్డేట్ చేయడం జరుగుతుంది. కానీ ఏవైతే ఇనాం భూములకు రైతువారీ పట్టా కానీ ఓఆర్సీ జారీ చేయకుండా ఉన్నాయో అట్టి భూములు మొత్తం నేటికి ఇనాం భూములుగానే రికార్డులో పొందుపరచడం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అట్టి భూములు ఇనాం భూములుగానే రెవెన్యూ రికార్డులో వస్తున్నాయి. మరొకటి పట్టా భూమి. ఇక పట్టా భూమి ఏదైనా వ్యక్తికి సంబంధించిన ప్రైవేట్ ల్యాండ్గా పేర్కొనవచ్చు. అట్టి వ్యక్తి యొక్క జీరాయితీ పట్టా అని కూడా పిలుస్తారు. అట్టి భూమి ప్రైవేట్ ల్యాండ్ కాబట్టి ఆ యొక్క భూమికి అన్ని హక్కులు ఏ వ్యక్తి పేరుతైతే పట్టాలో పేరుందో ఆ రైతుకు లేదా వ్యక్తికి సంబంధించిన పట్టా భూమిగా పేర్కొనబడుతుంది. అట్టి రైతుకు ఆ యొక్క భూమిపై సర్వ హక్కులు ఉంటాయని రెవెన్యూ చట్టం చెబుతోంది. మరొకటి అసైన్డ్ భూమి. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఏదైనా వ్యక్తికి ఇల్లు కట్టుకోవడానికి, వ్యవసాయం చేసుకోవడం కోసం భూమి లేని నిరుపేదలకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రభుత్వం నిరుపేద రైతులకు ఇచ్చిన భూమిని అసైన్డ్ పట్టా భూములుగా, డీఫామ్ పట్టా భూములుగా, లావోని పట్టా భూమి అని లేదా డికేటీ భూమి అని కూడా చట్టాలు, రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. గతంలో దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలుపుకొని సుమారు 50 లక్షల ఎకరాలకు పైగా అసైన్మెంట్ భూమి ఉండేది. రెవెన్యూ రికార్డులు క్లాసిఫికేషన్ అసైన్డ్ భూమి అని రెవెన్యూ రికార్డులలో పొందుపరిచారు. అట్టి భూములు అసైన్డ్ భూములుగా పిలుస్తారు. మరొకటి భూదాన్ భూమి. తెలంగాణ రాష్ట్రంలో 1950 సంవత్సరంలో ఆచార్య వినోబా భావే భూదాన యజ్ఞాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమంగా చేశారు. ఈ ఉద్యమంలో భాగంగా చాలామంది, ఎక్కువగా భూమి ఉన్న భూస్వాములు, యజమానులు వారి భూములను చాలామంది వ్యక్తులకు భూమి దానం చేశారు. ఆ భూములనే పేదలకు పంచి ఇవ్వడం జరిగింది. అట్టి భూములనే భూదాన్ భూమి అని పేర్కొంటారు. మరొకటి సీలింగ్ భూమి. సీలింగ్ భూమి అంటే అన్ని రాష్ట్రాలలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పేరుపైన ఎంత వ్యవసాయ భూమి ఉండాలని చట్టాలు చేశారు. ప్రభుత్వం చూపించిన భూమి కంటే ఎక్కువ భూమి ఉంటే అట్టి భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని సీలింగ్ చట్టం చెబుతోంది.
ఎక్కువ భూమి ఉన్న భూస్వాములు వారికి ప్రభుత్వం సూచించిన భూమి కంటే ఎక్కువ భూమి ఉంటే వారే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సరెండర్ చేయాలి, లేదా ప్రభుత్వమే వారి దగ్గర నుంచి తీసుకుంటుంది. వ్యవసాయ భూ పరిమితి చట్టంలోని నిబంధనల ప్రకారం క్లాసిఫికేషన్స్ని బట్టి 7 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు మాత్రమే ఆ కుటుంబానికి భూమి ఉండాలనేది చట్టం చేశారు. ఇలా 54 ఎకరాల పైబడిన భూములను సీలింగ్ మిగులు భూములు అని లేదా సీలింగ్ సర్ప్లస్ భూములు అని పిలుస్తారు. ఇట్టి భూములను పేదలకు ప్రభుత్వం పంచివ్వడం జరుగుతుంది. మరొకటి ఫారెస్ట్ భూమి లేదా అటవీ భూమి. అటవీ శాఖకు సంబంధించిన భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులలో మిహా సురాని, మైసురానిగా పేర్లు రాసి ఉండే భూమి అటవీ భూమిగా పేర్కొనవచ్చు. ఏ భూమినైనా అంటే ప్రభుత్వ లేదా ప్రైవేటు భూమినైనా అటవీ భూమిగా మార్చే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. అందుకుగాను ప్రభుత్వం చట్టాలు చేసింది. ఒక్కసారి ప్రభుత్వం అటవీ భూమిగా మారిస్తే అట్టి భూమి అటవీ భూమిగా రెవెన్యూ రికార్డులో వస్తుంది. ఆ అటవీ హక్కు పత్రం ఏదైనా వ్యక్తి పొందినట్లయితే ROFR పట్టా అని లేదా ఫారెస్ట్ రైట్ పట్టా అని, అటవీ పట్టా అని రెవెన్యూ రికార్డులో క్లాసిఫికేషన్లో రాయడం జరుగుతుంది. మరొకటి దేవుడి మాన్యం లేదా దేవుడి భూమి లేదా ఎండోమెంట్ ల్యాండ్. ఈ భూమికి సంబంధించి దేవాలయాల కోసం కేటాయించే భూములు, దేవాలయాలకు మాన్యంగా ఇచ్చిన భూముల వివరాలు మొత్తం రెవెన్యూ రికార్డులలో పొందుపరుస్తారు. ఆ యొక్క రెవెన్యూ రికార్డులలో క్లాసిఫికేషన్కు సంబంధించిన కాలంలో ఎండోమెంట్ ల్యాండ్గా రికార్డులలో నమోదు చేస్తారు. ఇట్టి భూములు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండే భూములు. ఇట్టి భూములపై ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి హక్కులు ఉండవు. ఇట్టి భూములు ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణలో ఉంటాయి. మరొకటి వర్క్ఫ్ భూమి. వర్క్ఫ్కు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన భూములను వర్క్ఫ్ భూములుగా పేర్కొంటారు. ఇట్టి భూములను రెవెన్యూ రికార్డులలో క్లాసిఫికేషన్కి సంబంధించిన కాలంలో వర్క్ఫ్ ల్యాండ్ అని నమోదు చేస్తారు. ఇట్టి భూములు వర్క్ఫ్ బోర్డ్ పరిధిలో ఉంటాయి. స్థూలంగా ఎన్ని రకాల భూములుంటాయి, వాటి యాజమాన్యం పరిస్థితి ఏంటి అన్నది తెలుసుకుందాం. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధరణి అనే పోర్టల్ని తీసుకొచ్చింది. దాని ద్వారా సమస్యలు తొలగుతాయి అనుకుంటే సమస్యలు ఇంకా పెరిగాయి. ధరణిలో నిషేధిత జాబితాకి సంబంధించిన కాలం ఉంది. అసలు ఆ కాలంలో లెక్కగట్టిన భూములెక్కడా, ఎవరి ఆధీనంలో ఉన్నాయి అన్నది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా ఆ లెక్కలు తెలుసుకోగలిగితే ఆ భూముల మీద వచ్చే ఆదాయంతో కనీసం 1 సంవత్సరం పాటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడపొచ్చు అన్నది అక్షర సత్యం. ఆ దిశగా నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది మరోసారి చూడాలి. ఇక అసలు ధరణిలో దాగున్న అసలు గుట్టేంటి? ఎన్ని లక్షల ఎకరాలు అన్నాక్రాంతమయ్యాయి? అసలు ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు ఏం జరిగింది అన్న విషయాలు ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్, మా అక్షరం అవినీతిపై అస్త్రం. అసలు ఏం జరుగుతోంది, ఇప్పటి వరకు ఏం జరిగింది అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.